హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఎండి రొయ్యలు తలకాయలు తీసి పడేస్తున్నారా? అయ్యో పడేయకండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటితో చేసుకునే ఈ కారపొడి రైస్లోకైనా ఎలాంటి టిఫిన్స్లోకైనా సెట్ అవ్వాల్సిందే. ఒక్కసారి కనుక ఈ కారపొడి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు చేసుకొని తినాలా అన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది. ఇలా గనక కారపొడి చేసుకుంటే నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవదు. ఇక నుంచి పడేయకోకుండా ఒకసారి కారపొడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే ఎండి రొయ్యలు ఒక 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇవే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ రొయ్యలకున్న తలకాయలతోనే మనం కారపొడి అయితే చేసుకునేది. టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదు. ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, తలకాయలు తోకలు ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసుకోవటానికి అయితే చాలా టైం పడుతుందండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఇవి తీసి పెట్టుకున్నాను. ఇవైతే మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఒకేసారి ఇలా తీసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇలా తీసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కర్రీ వండుకోవాలంటే వెంటనే వండేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. వీటితోనైతే కారపొడి చేసుకోవాలి. ఇవైతే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ వండేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు తీసుకొచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా కారపొడి చేస్తాను. రొయ్య పొట్టుతో చేసే కారపొడి వేరేగా ఉంటుంది. ఇదైతే వేరేగా ఉంటుంది. రొయ్య పొట్టుతో చేసేదైతే దాంట్లో వేస్ట్ అయితే ఏం తీసేది ఉండదు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి తలకాయలు తోకలు తీసేసి కారపొడి చేసుకుంటాము. ఇలా మొత్తం తీసుకున్నాక ఒకసారి చెరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకొని తొడిమలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా నీట్గా చెరిగేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని అయితే పూర్తిగా వేగలేదండి. విత్తనాలు మాడిపోకోకుండా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటే విత్తనాలన్నీ అడుక్కుపోతాయి కదా. మళ్ళీ ఎండుమిరపకాయలు కళాయిలో వేసుకోవాలి. విత్తనాలు మాడిపోతే చేదు అనేది వస్తుందండి. అందుకనే తీసి పక్కన పెట్టేశాను. చూసారు కదా, అదే కళాయిలో ఎండుమిరపకాయలు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక అదే కళాయిలో 4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నాక 4 స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని మినపప్పు ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్నాక 50% ఈ మొత్తం వేయించుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందుగానే నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. తడి ఏమి లేకుండా చూసుకోండి. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్నాక ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో ముందుగా తీసి పెట్టుకున్న ఎండి రొయ్యల తలకాయలు కూడా వేసుకుందాము. వేసుకున్నాక హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. దీంట్లో ఇంకా ఆయిల్ అయితే ఏం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక తీసుకొని ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగయ్యాక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. భలే కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఇవైతే వేసేసుకుందాము. కలుపుకోవాలని ఎందుకన్నానంటే ఇవైతే మనం విడివిడిగా వేయించుకున్నాం కదా, అందుకే కలుపుకోమని చెప్పాను. వేసుకున్నాక ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఉప్పు అయితే మిక్సీ పట్టుకునేటప్పుడే చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే టిఫిన్స్లో కూడా ఈ కారపొడి వేసుకుంటాం కాబట్టి కదా. ఇలా పట్టుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగతాది కూడా పట్టుకొని వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కారపొడిని అయితే కలుపుకుందాము. ఫస్ట్ పట్టేటప్పుడే వెల్లుల్లిపాయలు ఉప్పు వేసాం కదా, రెండోసారి పట్టేటప్పుడు ఏమి వేయలేదు కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకైనా అలానే ఉంటుంది. ఏం పాడవదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా కారపొడి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే వెళ్తూ చిన్న లైక్ ఇచ్చుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.